ములుగు జిల్లా మంగపేట మండలం నీలాద్రిపేటలో దారుణం చోటు చేసుకుంది. అత్తామామపై అల్లుడు మల్లేష్ కర్రతో దాడి చేశారు. ఈ దాడిలో మామ నరసయ్య మరణించగా అత్త నరసక్క పరిస్థితి ఆమెది విషంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాజా నర్సయ్య, అతనికి ముగ్గురు కూతుర్లు. రెండవ కూతురు స్వప్న భర్త రామకృష్ణ నుంచి అతను వేరే అమ్మాయితోని ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని చెప్పి ఆ అమ్మాయి వేరే తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. నిన్నటి రోజు సాయంత్రం కిరాణా షాప్కు స్వప్న వెళ్తే ఆమె వెంబడించి నాతో మాట్లాడతలేవు ఎందుకని చెప్పి వెంబడిస్తే ఆ వెంబడిస్తున్న క్రమంలో ఆమె తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అదే టైంలో వాళ్ళ తల్లిదండ్రులైన గాజా నర్సయ్య, తల్లి నర్సమ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చి నా కూతురు ఎంబడి ఎందుకు పడుతున్నావు అన్న క్రమంలో మీ వల్లనే నీ కూతురు నా దగ్గరికి రావట్లేదు, మిమ్మల్ని చంపితే కానీ నా భార్య నా ఇంటికి వస్తాను అని కోపంతో ఆ పక్కనే ఉన్న బండి ఉన్నటువంటి గొయ్యితోని నరసయ్య తల మీద బలంగా కొట్టిండు. అదేవిధంగా నరసమ్మ అడ్డురాగా నిన్ను కూడా చంపుతా అని చెప్పి ఆమెను కూడా కొట్టడం జరిగింది. నరసయ్యను నిన్న అదే రాత్రి హాస్పిటల్ తీసుకొస్తున్న క్రమంలో జంగాలపల్లి దగ్గరికి రాగానే అతను మరణించడం జరిగింది. నరసమ్మను ఎంజిఎం హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. ములుగు జిల్లా నీలాద్రిపేటలో అయితే దారుణం చోటు చేసుకుంది. అత్తా మామలపై అల్లుడు కర్కశంగా కర్రతో అయితే దాడి చేశాడు. అందులో మామ మృతి చెందాడు. అత్త పరిస్థితి అయితే విషమంగా ఉంది. అసలు కారణాలేంటి? పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటివరకు ప్రాథమిక సమాచారం మేరకు ఎవరైతే ఇతను నిందితులు ఉన్నారో అతని భార్యకు సంబంధించినటువంటి గొడవ విషయంలోనే ఇలాంటి దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే మీ కూతురు మాట వినట్లేదు, తనతో రావట్లేదు, అందుకోసం మీరే కారణం అంటూ కూడా ఫస్ట్ మిమ్మల్ని హతమార్చాలన్నటువంటి దురుద్దేశంతో కూడా అత్తమ్మ మామయ్యపై కర్రతో అల్లుడు మల్లేష్ దాడి చేసినటువంటి పరిస్థితి కనుక తీవ్ర గాయాల నేపథ్యంలో మామ గొర్రె నరసయ్య 60 సంవత్సరాలు ఉంటుంది. హాస్పిటల్ తరలించినటువంటి మార్గ మధ్యలోనే మృతి చెందారు. దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి అత్త గొర్రె నరసక్క ప్రస్తుతం ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏటూరు నగర సామాజిక ఆరోగ్య కేంద్రానికి మొదటగా తరలించారు. అక్కడి నుంచి మళ్ళీ ములుగు ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేసి అసలు వీళ్ళకి ఎప్పటి నుంచి కుటుంబ కలహాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి అల్లుడు ఇలా వ్యవహరిస్తున్నారు, అల్లుడికి కూతురు మధ్య గొడవ గల కారణాలు ఏంటి, ఎప్పుడు కూతురు అల్లుడికి దూరం అయ్యింది, ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, కుటుంబంలో ఎటువంటి కలహాలు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి దూరం పెరిగింది, ఎందుకోసం ఇంత కర్కశంగా అత్త మామపై అల్లుడు దాడి చేయాల్సిన పరిస్థితి నెలకొన్నాయంటూ కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ములుగు జిల్లాలో చాలా చర్చాంశంగా మారింది. అల్లుడే అత్తామామపై దాడికి పాల్పడడం, మామ అక్కడ హాస్పిటల్ తరలిస్తున్న నేపథ్యంలో చనిపోవడంతో ములుగు జిల్లాలో అందరూ చర్చాంశం మారిన పరిస్థితి కనబడుతుంది. ఈ సంబంధించి కేసు నమోదు చేసి మల్లేష్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు దర్యాప్తు ముగిసిన తర్వాత ఎప్పుడు వీళ్ళ కుటుంబ కలహాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఈ మల్లేష్ కు వారి ఎవరైతే నరసయ్య కూతురికి గొడవ జరుగుతుంది, ఎందుకు దూరంగా ఉంటారు, అన్ని వివరాలు కూడా పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం అయితే కనబడతా ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.